హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తరమ. ఈరోజు మనం సొగస్చూడ తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు అండ్ డిజైనర్ సారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ? కంచిపట్టులో లైట్ వెయిట్ లో డిజైనర్స్ అండి. చాలా చక్కగా మనం ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లో మనం స్కర్ట్ బోర్డర్ లాగా మనం డిజైనర్ గా తీసుకున్నాము. ఇదంతా కూడా మన సొంత మగ్గం మీద తయారైన సారీ అండి. చాలా చక్కగా మనం మంచి కాంబినేషన్స్ తో మనం ఈ డిజైనర్ పట్టు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. కలర్స్ కూడా మనం మంచి డార్క్ కలర్స్ తీసుకున్నాం. అంటే పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక నేవీ బ్లూ కలర్ తో మనం సారీ అంతా కూడా మనం హైలైట్ చేసుకున్నాం. ఈ నేవీ బ్లూ కలర్ కి మనం పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా ఒక బ్రింజాల్ కలర్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం అండి. పళ్ళు అంతా కూడా మనం ఒక జరీతో చాలా అందంగా ఒక క్రీపర్ డిజైన్స్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేసుకు పళ్ళులో గోల్డ్ కలర్ తో తీసుకున్నాం. సైడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక సిల్వర్ జరీతో అండి చాలా అందమైన డిజైన్స్ తో మనం సిల్వర్ తో మనం చక్కగా మనం డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ వేరే ప్యాటర్న్, ఇక్కడ వేరే ప్యాటర్న్ అందంగా మనం హైలైట్ చేసుకున్నాం. మళ్ళీ కూడా గ్రీన్ తో ఒక మీనా వర్క్ లాగా మనం బర్డ్స్ స్టైల్ లో కూడా ఒక చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ తో మనం అందంగా చక్కగా మనం పళ్ళు దగ్గర అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఇందాక చూసినట్టుగా నేవీ బ్లూ అండి. నేవీ బ్లూ పైన అంతా కూడా మనం ఒక 3 కలర్ కాంబినేషన్స్ ఆ చిన్న బుటీస్ అనేది హైలైట్ చేసుకున్నాం. చాలా చక్కగా మనం ఒక చిన్న ఒక మంచి గ్రీన్ కలర్ తో ఒక చిన్న ఫ్లవర్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి జరీతో, ఇంకోటి వచ్చేకాడికి అదే విధంగా ఒక లైట్ బ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం చాలా స్మాల్ సైజ్ బుటీస్ ఇచ్చారు. అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ పైన కూడా చూసినట్లయితే పళ్ళులో ఉన్న బ్రింజాల్ కలర్ తోని ఇక్కడ ఒక మనం కల్నేతలాగా ఒక బోర్డర్ అంటే ఎప్పుడు జరీ బోర్డర్ వస్తూ ఉంటుంది, కానీ జరీ బోర్డర్ కాకుండా వచ్చేకాడికి మనం ప్లెయిన్ తీసుకున్నాం. కింద బోర్డర్ అనేది మనం చాలా హైలైట్ చేసుకున్నాం. చాలా డిజైనర్ గా మనం కింద వైపు బోర్డర్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. వన్ సైడ్ చూసినట్లయితే ఒక పార్ట్ చూసినట్లయితే మనం పళ్ళులో ఉన్న ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్స్ అనేది మనం అక్కడ ఉన్న డిజైన్ ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి చూసాం మనం ఇందాక బోర్డర్ లో అంటే గ్రీన్ కలర్ బర్డ్స్ ఆ విధంగా కూడా ఇక్కడ మనం ఒక సిల్వర్ జరీ అండ్ గ్రీన్ కలర్ మీనా వర్క్ తో చిన్న చిన్న బర్డ్స్ డిజైన్స్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇక్కడ ఉన్న క్రీపర్ పార్ట్ ఇక్కడ కూడా మనకి సేమ్ ఇచ్చారు, కాకపోతే ఇక్కడ మనకి సిల్వర్ జరీ తీసుకున్నారు. ఆ విధంగా ఆల్టర్నేటివ్ అండి. సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం చక్కగా మనం ఒక స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకుంటూ ఒక డిజైనర్ గా మనం హైలైట్ చేసాం. అది కూడా ఏంటంటే పైన నేవీ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం బ్రింజాల్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా మనం వర్క్ చేసే కాడికి హైలైట్ అవుతుంది అనమాట. సారీ బాగుంటుందండి. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ ఉంటుందని ఇలాంటి డిజైనర్స్ మన దగ్గర ఎప్పటికప్పుడు డిజైనర్ ప్యాటర్న్స్ అనేది మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎప్పుడు స్టాక్ అనేది 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. ఇది వచ్చి మనకి బ్లౌజ్ అండి. అంటే బోర్డర్స్ లేకుండా వర్క్ పర్పస్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది, బ్లూ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8,900 పడుతుందండి. 8,900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కాంచీపురం పట్టులోనే లైట్ వెయిట్ లో మనం డిజైనర్ సారీ అండి. చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ లో డిజైనర్ దట్ మనకి ఒక పార్టీ వేర్ ఒక బ్రైడల్ వెరైటీ అన్నమాట. ఓకే, కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు. కూడా చాలా అందమైన కాంబినేషన్ మనం హైలైట్ చేసుకున్నాం. సారీ వచ్చేకాడికి మనకి మస్టర్డ్ ఎల్లో ఉంటుందండి. మస్టర్డ్ ఎల్లోకి మనం చక్కగా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. చాలా అందంగా మనకి ఒక చిన్న చిన్న జరీ బర్డ్స్ డిజైన్స్ తో చక్కగా మనం చాలా సూపర్ గా మనం పళ్ళు అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. సైడ్ వచ్చేకాడికి ఒక వేవీ స్టైల్లో కూడా మనం ఒక బోర్డర్ లాగా మనం పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాము. మంచి పింక్ కలర్ తో బాగుంటుందండి. చక్కగా మనకి పళ్ళు పింక్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా కూడా మనం మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మనం తీసుకున్నాము. అది కూడా మనం కల్నేతలో మస్టర్డ్ ఎల్లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. మస్టర్డ్ ఎల్లో హైలైట్ చేస్తూ మస్టర్డ్ ఎల్లోనే మనం గోల్డ్ కలర్ తో మనం ఒక చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ మనం చక్కగా మనం జరీతో చాలా దగ్గరగా మనం చిన్న చిన్న బుటీస్ తో బ్రైడల్ వేర్ లుక్ వచ్చే విధంగా మిడిల్ పార్ట్ అంతా కూడా అందంగా మనం హైలైట్ చేసాం. పైన చూసినట్లయితే చాలా పింక్ కలర్ తీసుకున్నాం అండి. మళ్ళీ కూడా పళ్ళులో పింక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం బోర్డర్ లో పింక్ కలర్ తీసుకుంటూ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ హైలైట్ చేస్తూ ఒక టర్నింగ్ బోర్డర్ లాగా చాలా హైలైట్ అవుతూ మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేసాం. తర్వాత వచ్చేకాడికి మళ్ళీ ఒక టిష్యూ బోర్డర్ అండి. టిష్యూ బోర్డర్ తీసుకుంటూ ఆ టిష్యూ బోర్డర్ లో వచ్చేకాడికి మళ్ళీ మనం ఒక గ్రీన్ కలర్ తో మనం చాలా సోబర్ గా చాలా థ్రెడ్ వర్క్ హైలైట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ వచ్చేకాడికి రాయల్ బ్లూ తో ఒక వేవీ స్టైల్లో ఒక బోర్డర్, ఇంకోటి వచ్చేకాడికి పింక్ కలర్ తో ఒక చిన్న టెంపుల్. ఇట్లా బోర్డర్ లోనే మనం ఒక 3-4 వేరియేషన్ లో మనం ఒక డిజైనర్ గా మనం బ్రైడల్ స్టైల్ మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు చూసినట్లు కూడా మనం సేమ్ ఇచ్చామండి. ఓకే, లెంతీ బోర్డర్. కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. పర్పుల్ కలర్ యూస్ చేశారు, గ్రీన్ అండ్ పింక్ మీద గోల్డ్ కలర్ చిన్న టెంపుల్స్ తో పాటు హైలైట్ చేస్తూ తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. చాలా అందంగా మనం ఈ సారీని అనేది మనం హైలైట్ చేస్తాం. వీటిలో కూడా మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. షోలో మనం 1-2 చూపించగలుగుతాం. షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర బ్రైడల్ వేర్ లో కూడా లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో కూడా మన దగ్గర సారీస్ అనేది అవైలబుల్. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా అదే విధంగా మన దగ్గర హోల్సేల్ లో కూడా ఉంటుందండి. హోల్సేల్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి
బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ వచ్చేకాడికి మనం చక్కగా ప్లెయిన్ అండ్ కడ్డీ బోర్డర్స్ టిష్యూ బోర్డర్ లో గ్రీన్ కలర్ మేన ఇక్కడ జరీతో ఉన్న డిజైన్ మాత్రమే మిస్ చేశారండి, మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 11,800 రూపీస్ పడుతుంది. 11,800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పుడు మనకి కాంచీపురం పట్టులోనే మనం లైట్ వెయిట్ లో వెరైటీ తీసుకున్నామండి, బాగుంటుంది. ఇందాకంతా కూడా మనం బ్రైడల్ స్టైల్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేకాడికి చాలా సూపర్ గా మనం లైట్ వెయిట్ పట్టుని మనం చాలా అందంగా మనం డిజైన్ చేయొచ్చు శారీ. చక్కగా మనం మంచి ఎమరాల్డ్ గ్రీన్ తీసుకున్నాం. ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ కి పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక కల్నేత పళ్ళు మనం ఇచ్చామని. ఇక్కడికి వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా మనం మళ్ళీ సిల్వర్ జరీ ఇచ్చామని. సిల్వర్ జరీ కూడా ఏంటంటే ఒక టర్నింగ్ స్టైల్లో మనం ఒక కట్ వర్క్ లాగా ఇస్తూ మిడిల్ అంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్ చాలా క్యూట్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ వచ్చేకాడికి ఒక ఫ్లవర్ డిజైన్స్ తో కూడా కట్ వర్క్ లాగా మనం అందంగా పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. శారీ అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా మనం ఒక ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ లో మనం ఒక సెల్ఫ్ వీవింగ్ తో చక్కగా మనం హైలైట్ చేసాం. చక్కగా హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం ఒక చిన్న చిన్న లీఫ్ అనేది చాలా దగ్గరగా చూసినట్లయితే చాలా అందంగా కనిపిస్తుంటుంది. పైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ చాలా లెంతీగా మనం షోల్డర్ దగ్గర ఉండే కడ్డీ బోర్డర్ హైలైట్ చేస్తూ ఇచ్చాం. కింద వైపు చూసిన బోర్డర్ అయితే చాలా డిజైనర్ గా మనం క్రియేటివిటీ చేసాం. మొత్తం కూడా ఒక నీస్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా కింద వైపు వచ్చేకాడికి చాలా చక్కగా మనం చాలా హైలైట్ చేస్తూ చాలా సూపర్ గా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి మనకి ఒక మజంతా పింక్ కాంబినేషన్స్ తో మనం ఒక బోర్డర్ ఒక కల్నేత తీసుకుంటూ ఆ కల్నేతలో కూడా ఒక డిఫరెంట్ వర్క్ సెల్ఫ్ వీవింగ్ గ్రీన్ కలర్ తో మనం హైలైట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి ఒక ఇకత్ షేడెడ్ తో చక్కగా మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం ఇకత్ డిజైన్స్ అనేది షేడెడ్ తీసుకున్నాం. మళ్ళీ వచ్చే కల్నేత గ్రీన్ కలర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ కింద వైపు వచ్చేకాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ లో వచ్చేకాడికి మనకి ఆనియన్ పింక్ ఉంటుంది. ఆనియన్ పింక్ లో కూడా మనం చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ అనేది ఇక్కడ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి కడ్డీ బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేకాడికి చక్కగా మనం ఒక డిజైనర్ బోర్డర్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామని. బాగుంటుంది చక్కగా. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7,800 రూపీస్ పడుతుంది. 7,800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి న్యూ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయండి, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఈ ప్యూర్ కాంచీపురం పట్టు మంచి రాణి పింక్ కి మనం వచ్చేకాడికి ఒక ప్యారెట్ గ్రీన్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. 1 మీటర్ అంతా కూడా మనం ప్యారెట్ గ్రీన్ పళ్ళుతో కూడా చక్కగా మనం ఒక మ్యాంగో డిజైన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామని. అంటే ఒక జరీతో మ్యాంగోస్ హైలైట్ చేస్తూ మళ్ళీ మిడిల్ లో కూడా ఒక రెడ్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం ఒక మ్యాంగోస్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న చిన్న మీనా వర్క్ తో మనం చక్కగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి చాలా అందమైన కాంబినేషన్ అండి. చక్కగా మనం మంచి రాణి పింక్ తీసుకున్నాము. రాణి పింక్ తీసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో మనం జరీతో మనం చాలా హైలైట్ గా మనం తీసుకున్నాం. అంటే ఒక లీఫ్ లాగా మనం మ్యాంగోస్ ని హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటూ ఒకటి వచ్చేకాడికి మనం పళ్ళు దగ్గర ఉన్న గ్రీన్ కలర్ తీసుకున్నాం, ఇంకోటి వచ్చేకాడికి రాయల్ బ్లూ. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ లైట్ వెయిట్ చాలా దగ్గరగా మనం ప్యూర్ కాంచీపురం లైట్ వెయిట్ పట్టు మీద అంతా కూడా మనం అందంగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇక్కడ బోర్డర్స్ కూడా చూసినట్లయితే మనం పైన వచ్చేకాడికి చాలా పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో ఒక బోర్డర్ అనేది హైలైట్ చేస్తాం. హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ కూడా మనం చాలా లెంతీగా ఇచ్చామండి. గోల్డ్ కలర్ లెంతీగా తీసుకుంటూనే మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్ లో కూడా మనం బూటీస్ అనేది కూడా మనం 2 కలర్స్ తో మనం మీనా వర్క్ తో మనం అందంగా మనం పైన బోర్డర్ అనేది హైలైట్ చేసాం. కింద వైపు చూసినట్లు కూడా మనకి సేమ్ వస్తుందండి. బోర్డర్ కాంబినేషన్ చేంజ్ చేసాం. ఇక్కడ కల్నేత గ్రీన్ కలర్ తో మనం చక్కగా మనం కింద వైపు బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం కడ్డీ బోర్డర్ తో బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్యారెట్ గ్రీన్, 2 వైపులు కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. గ్రీన్ కలర్ తోనే సేమ్ కలర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6,000 రూపీస్ కి మనం ఈ ప్యూర్ పట్టు డబుల్ నాథ్ పట్టు అనేది మనం ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇది కుప్పటం పట్టు అండి. బాగుంటుందండి మన దగ్గర. కుప్పటం పట్టులో ఒక్కొక్క సారీ ఒక్కొక్క అందమైన డిజైన్స్ ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇస్తారు బ్రైట్ గా. మనకి మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాం. గ్రీన్ కలర్ కి మనం చక్కగా మనం ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. పళ్ళు అంతా కూడా మనం జరీతో చాలా అందంగా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మనం చక్కగా హైలైట్ చేసాం. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక పికాక్ డిజైన్స్ తో రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మన వింగ్స్ అనేది చక్కగా మనం ఒక మీనా వర్క్ స్టైల్లో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. వన్ సైడ్ ఉంటుంది బర్డ్స్ డిజైన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం మంచి గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి పైన షోల్డర్ బార్డర్ వచ్చేకాడికి కల్నేత అండ్ కడ్డీ బార్డర్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది మనం పైన షోల్డర్ దగ్గర తీసుకున్నాం. కింద వైపు అంతా కూడా మనం ఒక స్కర్ట్ లాగా మనం హైలైట్ చేస్తూ అంతా కూడా మనం ఒక జరీతో ఒక పికాక్ డిజైన్స్ అనేది చాలా హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ ఇక్కడ వచ్చేకాడి ఒకటే కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసామండి. పళ్ళులో ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ అనేది మనం ఇక్కడ ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఆ పికాక్స్ అంతా కూడా ఒక మీనా వర్క్ తో చాలా చక్కగా మనం వీవింగ్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ మళ్ళీ కడ్డీ బోర్డర్ తో పాటు ఒక డిజైనర్ బోర్డర్ కూడా 2 స్టైల్ 2 బోర్డర్స్ లో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పట్టులోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఎల్లో ఉంటుంది. ప్లస్ సేమ్ గోల్డ్ కలర్ బోర్డర్ 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుంది. ఓకే.
ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3900 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 3900 రూపీస్కి ఈ డిజైనర్ శారీ అవైలబుల్ ఉంది. ఇదే టైప్ ఆఫ్ మనకి పట్టు ఫ్యాబ్రిక్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే డిజైన్స్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. బనారస్లో మనం ఫ్యాన్సీలో తీసుకున్నాము. బనారస్ ఫ్యాన్సీ. చక్కగా మనకి బనారస్లో దుప్యానా పట్టు అంటాము. దుప్యానా పట్టు అంతా కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. కలర్ కూడా మనం ఒక డార్క్ కలర్, ఒక స్నఫ్ కలర్ లాగా మనం హైలైట్ కలర్ అనేది తీసుకున్నాం. దానికి తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి మనకి పళ్ళు దగ్గర అంతా కూడా మనం ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. పళ్ళులో కూడా మనం ఒక బాల్స్ డిజైన్స్ అనేది చాలా హైలైట్ చేస్తూ మనం ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది క్రష్డ్ పళ్ళు అనేది పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఆ బాల్స్ డిజైన్స్ అనేది శారీ అంతా కూడా మనం అందంగా హైలైట్ చేస్తూ చాలా దగ్గరగా మనం ఒక మీడియం సైజ్ బాల్స్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేసామండి. చాలా చక్కగా మనం ఒక యాంటిక్ జరీతో మనం ఆ గోల్డ్ బాల్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. స్నఫ్ కలర్ ఉంది కాబట్టి స్నఫ్ కలర్ కాంబినేషన్స్ వచ్చేకాడికి పింక్ కలర్ తో మనం ఒక బాందిని ప్రింట్ అనేది కూడా మనం అందంగా మిడిల్ లో చాలా హైలైట్ చేస్తూ మనం తీసుకున్నాం. తీసుకుంటూ పైన వచ్చేకాడికి అంతా కూడా మనకి ఒక 2 ఇంచెస్ తో మనం క్రష్ బోర్డర్ మనం తీసుకున్నామండి. కింద వచ్చేకాడికి చాలా లెంతీగా మనం స్నఫ్ కలర్ వచ్చేకాడికి ఇంకా ఈ యాంటిక్ జరీ కానివ్వండి, క్రష్ బోర్డర్ అనేది చాలా అందంగా హైలైట్ అవుతుందండి. బ్లౌజ్ వచ్చేకాడికి 2 సైడ్స్ కూడా మనకు 2 ఇంచెస్ బోర్డర్స్ తో మనం చక్కగా మనం క్రష్ బోర్డర్ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇలాంటి దుప్యానా పట్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇది వచ్చి మనకి ఓన్లీ 4700 రూపీస్ కే మనం చాలా తక్కువ రేట్స్ లో మనం ఇస్తున్నామండి. వీటిలో కూడా మన దగ్గర స్టార్టింగ్ 4000 నుంచి అప్ టు 6000 దాకా కూడా మన దగ్గర వెరైటీస్. ఈ సారీ కాస్ట్ అయితే మాత్రం మనకి 4700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మనకి మైత్రి సిల్క్ అంటామండి. మైత్రి సిల్క్ చాలా బాగుంటుందండి. మంచి పింక్ కలర్ కి మనం జరీ బుటీస్ తో చక్కగా మనం హైలైట్ చేసుకున్న ఒక డిజైనర్ సారీ అన్నమాట. పళ్ళు వచ్చినట్లు చూసినట్లయితే మనం చాలా అందంగా మనం ఈ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చక్కగా మనం గోల్డ్ కలర్ తో ఒక డిజైనర్ పళ్ళు అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఒక క్రీపర్స్ లాగా మనం జరీతో చాలా హైలైట్ చేస్తూ చాలా అందంగా లోటస్ ఫ్లవర్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. మొత్తం కూడా పళ్ళు ఒక 1/2 మీటర్ పళ్ళు లాగా మనం అందంగా గోల్డ్ కలర్ తో మనం తీసుకున్నాం. తీసుకుంటూ శారీ అంతా కూడా మనం జరీ బుటీస్ ఇచ్చామండి. చక్కగా మనం ఒక జరీ బంచెస్ లాగా, అంటే ఒక మీడియం సైజు ఒక ట్రీ డిజైన్స్ లాగా మనం జరీ బంచెస్ అనేది మొత్తం పళ్ళు దగ్గర నుంచి శారీ ఎండింగ్ దాకా కూడా చక్కగా మనం ఆ బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ చాలా దగ్గరగా మనం తీసుకున్నాం అన్నమాట. తీసుకుంటూ బోర్డర్స్ కూడా చూసినట్లయితే మనం ఒక డిజైనర్ బోర్డర్ లాగా తీసుకున్నామండి. అంటే కడ్డీ బోర్డర్ అనేది కాకుండా ఒక డిజైనర్ బోర్డర్ లాగా మనం చక్కగా మనం బోర్డర్ కూడా ఒక డ్రాప్ డిజైన్స్ అండ్ ఒక చిన్న లోటస్ ఫ్లవర్స్ ఒక కట్ వర్క్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసాం. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది వస్తుందండి. పైన ఎలా అయితే ఉందో సేమ్ కింద కూడా గోల్డ్ కలర్ తో చక్కగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇది వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మనం ఇస్తున్నాము. ఓన్లీ 1050 రూపీస్ కి మనం ఈ శారీ ఇస్తున్నాము. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. సేమ్ బ్లౌజ్ ఉంటుంది. రెండు వైపులు కూడా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అస్సాం కోట అండి. సపోటా కలర్. అవునండి. చక్కగా మనం అస్సాం కోట అని చాలా అందమైన కాంబినేషన్ తీసుకున్నాం. మంచి సపోటా కలర్ తో మనం ఒక డిజైనర్ మనం హైలైట్ చేసుకున్నామండి. పైన అంతా కూడా షోల్డర్ దగ్గర అంతా కూడా ఒక 4-5 లైన్స్ లాగా మనం చక్కగా కలంకారీ ప్యాచ్ బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక నియాన్ పింక్ తో ఒక చిన్న బోర్డర్ అనేది రాసిల్క్ బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ దగ్గర కూడా సేమ్ వస్తుంది. దట్ షోల్డర్ దగ్గర అంతా కూడా మనం ఒక లైన్స్ లాగా కలంకారీ తీసుకున్నాం. కలంకారీ తీసుకుంటే ఇక్కడ కింద వైపు వచ్చేకాడికి అంతా ఒక హాఫ్ పార్ట్ అండి. హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చాలా డిజైనర్ గా మనం ఈ అస్సాం కోట అని ఒక డిఫరెంట్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇక్కడ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పింక్ కలర్ లో కూడా మనం ఆ కలంకారీ బోర్డర్ అనేది మనం తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న బోర్డర్ అనేది హైలైట్ చేసాం. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా ఒక మీడియం సైజ్ ఒక బోర్డర్ అనేది ఒక స్కర్ట్ బోర్డర్ లాగా హైలైట్ చేస్తూ ఒక ప్రింటెడ్ కలంకారీ అనేది మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఈ అస్సాం కోట పైన అంతా కూడా ఒక డిఫరెంట్ ఒక డిజైనర్ లాగా మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ కింద వైపు కూడా మనం పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో కూడా ఒక చిన్న కలంకారీ బోర్డర్, అదే విధంగా పైన ఉన్నట్టుగానే ఒక నియాన్ పింక్ కాంబినేషన్స్ తో ఒక చిన్న రాసిల్క్ బోర్డర్ అని ఇట్లా మనం చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మనం ఇలాగా డిజైనర్ గా మనం చేపిస్తున్నామండి. చాలా చక్కగా మన దగ్గర లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్ ఉంటుంది. ఓన్లీ 1275 రూపీస్ కి మనం ఈ కలంకారీ శారీ ఇస్తున్నాం. దీనికి బ్లౌజ్ బోర్డర్ లో మనం రాసిల్క్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనం పింక్ బ్లౌజ్ ఇచ్చామండి. ఓకే, టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. కలంకారీ అన్నమాట. ఇలాంటి కలంకారీలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి, విఘ్నేశ్వరాలో 2 షాప్స్ లో కూడా మన దగ్గర ఇలాంటి డిజైనర్స్ అనేది చాలా ఉంటుంది. మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది. హోల్సేల్ కూడా. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1275 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి బాగుంటుందండి. ఎల్లోలో కోటా పట్టు పైన మనం అంతా ఒక డిజైనర్ గా మనం శారీని
హైలైట్ చేసాం. కోటా అంటే సాఫ్ట్ మెటీరియల్ అంటే పట్టు మిక్స్ అయ్యే కాడికి మనకి చాలా సాఫ్ట్ గా చాలా స్మూత్ గా ఉంటుందండి, బాగుంటుంది. కోటా పట్టు అంటాము. దీనికంతా కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి బోర్డర్స్ వచ్చే కాడికి రాణి పింక్ తో చక్కగా మనం 4 సైడ్స్ కూడా మనం రా సిల్క్ తో మనం ఒక బోర్డర్ అనేది కాంట్రాస్ట్ బోర్డర్ ఇస్తూనే షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చామండి. అంటే కింద బోర్డర్ అనేది మనం చాలా చక్కగా హైలైట్ చేసుకున్నామండి. చాలా అందంగా మనం కింద వైపు చూసినట్లయితే ఒక పైన ఉన్నట్టుగానే రాణి పింక్ తో రా సిల్క్ బోర్డర్ తీసుకుంటూనే ఇక్కడికి వచ్చే కాడికి ఒక పార్సీ బోర్డర్ స్టైల్లో మనం మంచి కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది మనం వర్క్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తాం. వర్క్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఆ బోర్డర్ పైన ఒక రథం వెళ్తున్నట్టుగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఈ రథం బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంటేనే మళ్ళీ అక్కడక్కడ కూడా మనం ఒక ఫ్లవర్స్ లాగా మనం చక్కగా వీల్స్ కూడా ఇచ్చారు. ఆ వీల్స్ తో పాటు ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం చక్కగా మనం వర్క్ అనేది హైలైట్ చేసాం. వీల్స్ అనేది మనం అక్కడక్కడ కూడా ఒక బుటీస్ లాగా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేసి ఆ ఫ్లవర్ డిజైన్స్ కూడా మనం పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ తో చక్కగా ఒక క్రీపర్ అండ్ ఫ్లవర్స్ తో కూడా ఆ వీల్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బుటీస్ మోడల్ లో వీటిలో కూడా కలర్స్ కూడా మన దగ్గర ఉంటుంది 2 షాప్స్ లో కూడా. ఓకే, ఈ కింద బోర్డర్ అనేది సారీ మొత్తం ఉంటుంది లేదండి, అది వచ్చేకాడికి మనకి 2.5 మీటర్ ఉంటుంది. కుచ్చులోకి వచ్చేకాడికి కూడా హాఫ్ పార్ట్ ఇంతా కూడా మనకి ఇలా వీల్స్ డిజైన్స్ తో మనకి కుచ్చుల దగ్గర ఇచ్చారు, దగ్గర వస్తుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ కలర్ ఉంటుందండి. ఓకే, పింక్ కలర్ ఒక రా సిల్క్ పట్టు బ్లౌజ్ అంటే బోర్డర్ లో ఉన్న కలర్ బోర్డర్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు కదా, అలాగే మనకి ఫ్లవర్ లో కూడా ఈ కలర్ అనేది యాడ్ చేశారు. సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1950 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి ప్యూర్ కంచిపట్టు డిజైనర్ సారీస్ అలాగే పెట్టుబడికి సంబంధించి ఆల్ వెరైటీస్. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి బనారస్ కోట పైన ఒక డిఫరెంట్ గా మనం చేయించిన శారీ అన్ని చక్కగా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. లంగావని స్టైల్ 2.5 మీటర్ అంతా కూడా మనం ప్యూర్ బనారస్ నెట్టెడ్ పైన అంతా కూడా మనం చక్కగా మనం ఒక థ్రెడ్ వర్క్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్న వీవింగ్ లో శారీ అనమాట. చక్కగా మనం ఒక డిఫరెంట్ బుటీస్ ఒక లీఫ్ తో మనం హైలైట్ చేస్తూ అక్కడక్కడ కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ విత్ జరీతో కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. 2.5 మీటర్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ పైన ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ తోనే చాలా సూపర్ గా మనం హైలైట్ చేసిన శారీ అనమాట. పైన వచ్చేకాడికి గోల్డ్ కలర్ తో మనం జరీ బోర్డర్ ఉంటుంది. అదే విధంగా ఒక చక్కగా మనం ఒక లైట్ బేబీ పింక్ తో కూడా ఒక రాసి బోర్డర్ అనేది పైపింగ్ తీసుకున్నాం. పైపింగ్ తీసుకుంటే ఒక చిన్న లోటస్ ఫ్లవర్స్ తో కూడా ఒక చిన్న బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూగా వస్తుందండి. 2.5 మీటర్ నెట్టెడ్ వీవింగ్ ఉంటుంది, బనారస్ నెట్టెడ్. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మనకి ఇలా వస్తుంది కుచ్చుల్లోకి లైట్ కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనకి జరీ తీసుకున్నాం. పైన మనము బేబీ పింక్ ఒక చిన్న బోర్డర్ చూసాం కాబట్టి ఆ జరీ అండ్ బేబీ పింక్ తో చక్కగా మనం ఒక జరీ చెక్స్ డిజైన్స్ లాగా మనం చక్కగా హైలైట్ చేస్తూ కుచ్చుల పాట అంతా కూడా చాలా అందంగా మనం ఒక డిజైనర్ లాగా మనం తీసుకున్నామండి. తీసుకుంటూ కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది. పైన ఎలా అయితే ఉందో ఇక్కడ కుచ్చుల దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. ఇలాంటి డిజైనర్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన షాప్ లో ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఈ డిజైన్స్ అనేది అప్ టు డేట్ మారుతూ చేంజ్ అవుతూ ఉంటుంది. బాగుంటుంది అనమాట. వెరైటీస్ కానీ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ లోనే మనం ఇస్తున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. బాగుంటుంది. మనకి పళ్ళు దగ్గర వచ్చేకాడికి ఆఫ్ వైట్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ సేమ్ బోర్డర్ అండి. ఓకే, 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. షోల్డర్ పార్ట్ అండ్ కుచ్చుల పార్ట్ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఉందండి. ఓన్లీ 2200 కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 2200 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఇవి డిజైనర్ పీసెస్ అండి. ఇలాంటి డిజైనర్స్ మన దగ్గర చాలా బాగుంటాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో అంటే సేమ్ ప్యాటర్న్స్. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. చందేరి పైన మనం ఒక డిఫరెంట్ గా మనం తీసుకున్నాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి. ఫ్యాబ్రిక్ వచ్చేకాడికి చందేరి పైన అంతా కూడా ఒక ట్రెడిషనల్ ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. చక్కగా మనకి మంచి ఒక పింక్ కలర్ ఇచ్చాం. పింక్ కలర్ పైన అంతా కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ ఒక ఎలిఫెంట్స్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. చాక్లెట్ కలర్ తో ఎలిఫెంట్స్, అదే విధంగా ఒక పింక్ కలర్ తో కూడా ఒక బ్రైట్ పింక్ తో కూడా చక్కగా మనం చాలా అందంగా మనం ఈ చందేరి పైన అంతా కూడా హైలైట్ చేస్తూ ఒక ఎలిఫెంట్స్ ప్రింట్స్ అనేది మనం తీసుకుంటూ, అదే విధంగా ఒక క్రీపర్ డిజైన్స్ కూడా చక్కగా మనం ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ తో కూడా మనం హైలైట్ చేస్తూ అందంగా మనం చందేరి పైన క్రియేట్ చేసామండి. పళ్ళు వచ్చేకాడికి ఒక జూట్ పళ్ళు లాగా ఒక చిన్న లైన్స్ తో మనం చక్కగా మనం సూపర్ గా మనం హైలైట్ చేసాం. రెండు వైపులు కూడా జరీ బోర్డర్ తో మనం తీసుకున్నాం. పళ్ళులో జూట్ ఉంది కాబట్టి పైన షోల్డర్ బోర్డర్ కూడా మనం జూట్ బోర్డర్ తోనే మనం తీసుకున్నామండి. జరీతో కాకుండా ఒక జూట్ బోర్డర్ పైన షోల్డర్ దగ్గర తీసుకుంటూ చక్కగా శారీ అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి ఎండింగ్ దాకా కూడా మనం ఈ ఎలిఫెంట్స్ అండ్ క్రీపర్ అందమైన ఫ్లవర్స్ తో మనం ప్రింటింగ్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనం ఒక డిజైనర్ బోర్డర్ లాగా మనం తీసుకున్నామండి. చక్కగా ఇక్కడికి వచ్చేకాడికి పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ పైన అంతా కూడా మిడిల్ లో జరీ లైన్స్ తో మనం చక్కగా మనం లైన్స్ గా మనం ఒక బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ రెండు వైపులో మనం వచ్చేకాడికి జూట్ తో మనం బోర్డర్స్ ఇచ్చామండి. అంటే ఇది పైన బోర్డర్ లో కూడా మనం జూట్ తో మనం బోర్డర్స్ అనేది చక్కగా క్రియేట్ చేసుకున్నాం చందేరి పైన.
వీటిలో కూడా కలర్ చాయిస్ ఉంటుందండి. ఇలాంటి చందేరిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ప్రింటెడ్ మోడల్ వచ్చింది. ఇది ప్రింటెడ్ అండి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ పింక్ కలర్ తోనే మనం అంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్ కాంబినేషన్. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేకాడికి చక్కగా మనం మంచి ఫుల్ హ్యాండ్స్ కి వచ్చే విధంగా హైలైట్ చేస్తూ మనం డిజైన్ సారీలో సెకండ్ వైపు బోర్డర్ సేమ్ ఇచ్చేసారు. ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1000 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటివి మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా కంఫర్టబుల్ రేంజ్ లో ఉంటాయి. చూసే వాళ్ళకి కూడా చాలా గ్రాండ్నెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. చక్కగా మనం సూపర్ నెట్ లో ఒక డిఫరెంట్ గా ఒక డిజైనర్ లాగా మనం ప్రింట్స్ తీసుకున్నాం. ఇట్లా మన దగ్గర నెంబర్ ఆఫ్ ప్రింట్స్ తో మన దగ్గర చాలా బాగున్నాయి వెరైటీస్ అనేది. పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక గ్రే కలర్ శారీ తీసుకున్నామండి. అంటే ఒక పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా ఒక లైట్ గ్రే ఉంటుంది. ఈ గ్రే కలర్ పైన అంతా కూడా చక్కగా ఒక లీఫ్ డిజైన్స్ తో మనం ఆఫ్ వైట్ తో ప్రింటింగ్ అనేది ఒక లీఫ్ ప్రింట్ అనేది మనం తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి శారీ అంతా కూడా ఒక డిజైనర్ లాగా మనం హైలైట్ చేసాం. అంటే పళ్ళులో ఉన్న డిజైనే మనకి షోల్డర్ పార్ట్ పళ్ళులో ఉన్న డిజైన్స్ మనం ఒక లైట్ గ్రే కలర్ పైన ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఒక లీఫ్ డిజైన్స్ అనేది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చక్కగా మంచి గ్రీన్ కలర్ తీసుకున్నామండి. చక్కగా గ్రీన్ కలర్ తీసుకుంటూ గ్రీన్ కలర్ పైన అంతా కూడా నావీ బ్లూ కాంబినేషన్స్ ఒక ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ నావీ బ్లూ తో ప్రింట్ అనేది మనం తీసుకున్నాం అనమాట. తీసుకుంటే ఒక చిన్న బోర్డర్ కూడా మనం ఆఫ్ వైట్ పైన నావీ బ్లూ కాంబినేషన్స్ ఒక చిన్న బోర్డర్ అనేది కూడా మనం చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా అంటే వీటిలో కలర్స్ ఉన్నాయండి. పైన అంతా కూడా మనకి లైట్ గ్రే ఉంటుంది. కింద వైపు వచ్చే కలర్స్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ప్రింట్ లో చూసినట్లయితే డిఫరెంట్ ప్రింట్స్ తో కనీసం ఒక 100 ప్రింట్స్ మన దగ్గర 100 డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీనికి వచ్చేకాడి చక్కగా బ్లౌజ్ కూడా మనం కాటన్ బ్లౌజ్ తీసుకున్నామండి. వైట్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి చక్కగా మనం బ్లౌజ్ కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాము. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నామండి. ఓన్లీ 250 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. దీంట్లో మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అమౌంట్ కే అవైలబుల్ ఉంది. ఓన్లీ 250 రూపీస్. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్చుడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.